అయితే ఒక 100 ఇచ్చేయి. ఎందుకు మేడం? దాన్ని చాక్లెట్ తెచ్చుకోమని పక్కకు పంపిస్తానులే. ఓ అర్థమైంది. ఇదిగోండి 100. థ్యాంక్ యూ. అమ్మ గీత, ఈ నోట్లో గాంధీ గారున్నారు, ఒకసారి దండం పెట్టుకోమ్మా. అలాగే నానమ్మ గారండి. అదేంటండి చాక్లెట్ కొనిస్తానన్నారు? ఏ వయసులో చాక్లెట్ ఏం తింటావు? సర్లేండి, రేపు గీత బర్త్డే. భర్త? నా భర్తనా? ఎవరండి నా భర్త? ఎక్కడున్నారు? భర్తలు భార్యలు కాదమ్మా, బర్త్డే అంటే నీ పుట్టినరోజు అని. అలాగేనండి. అది సంగతి. చూసారుగా, భర్త అనంగానే రిమోట్ రోబోలాగా ఎలా రియాక్ట్ అయిపోతుందో. అవును మేడం, ఎందుకలా అడిగింది? అంతా తమరి దయ వల్లే. ఆ రోజు నీ అసిస్టెంట్ తో దీని పెళ్ళైతే నా కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పి పంపించావు కదా, ఆ క్షణం నుంచి నా కష్టాలు తీరిపోవడానికి ఇది పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయింది. అంటే అక్కడ ఉన్నట్టు చెప్పించాను మేడం. కానీ అది అప్పటి నుంచి మొగుడు కోసం అది అలా వెతుకుతూనే ఉంది. చిన్నపిల్ల మనసులో చెడు బీజం పడిపోయింది. సారీ మేడం, ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. సర్లే, నా బాధలేవో నేను పడతాను. విషయం ఏంటో చెప్పు. అంటే రేపు పాప పుట్టినరోజు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని మా కమిటీ డిసైడ్ చేసింది. అందుకోసం ఓ 2 లక్షలు బడ్జెట్ కూడా డిసైడ్ చేసింది. పుట్టినరోజుకి 2 లక్షలా? చాలకపోతే ఇంకో 1 లక్ష ఇప్పిస్తానండి. ఏర్పాట్లు అదిరిపోవాలి. అది కట్టుకునే బట్టల దగ్గర నుంచి భోజనాల వరకు అద్దరహో అనిపించే బాధ్యత నాదండి. సూపర్ అండి, ఆ ఏర్పాట్లలో ఉండండి. మరి 2 లక్షలు? ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ మేడం, పుట్టినరోజు అయిపోయాక ఇస్తాను మేడం. మరి ఖర్చులు మీరే పెట్టుకోవాలి. డబ్బులు ఇవ్వలేదని సరిగ్గా చేయలేదో నెక్స్ట్ రావాల్సిన డబ్బులు కూడా రావు. అది గుర్తుపెట్టుకోండి. అమ్మా గీత, వస్తానమ్మా. అలాగేనండి. వస్తాను మేడం. నానమ్మ గారండి, నా పుట్టినరోజున అన్నదానం చేద్దామండి. అన్నదానం కన్నా నన్ను దానం చేయి, దరిద్రం వదిలిపోతుంది. ఏంటి? అలాగే తల్లి, తప్పకుండా చేద్దాం. థ్యాంక్ యూ నానమ్మ గారండి. దానికి బట్టలు కొంటే నాకు కొనాలి. ఏయ్, దానికి బర్త్డే కాబట్టి కొంటున్నావు, నీకెందుకు కొనాలి? శిరీష, మధుమతి ఎలా? అర్థమైందిలే. నీ కూతురు కూడా కొంటాంలే, చాలా. బర్త్డే గ్రాండ్ గా చేస్తే డబ్బులు వస్తాయి. అమ్మో, ఇంకో 1 లక్ష ఇస్తానన్నాడంటే ఎంత అడిగితే అంత ఇస్తాడన్నమాట. ముందు షాపింగ్కి వెళ్ళిపోవాలి. మామా, ఇంకోసారి ఆలోచించు మామా. కొత్త బట్టలు కొండ అవసరమా? కొత్తవి కాకపోతే ఫుట్పాత్ మీద పాత బట్టలు కొంటారావే? పైసల ఖర్చు ఎందుకు మామా? ఆ పైసలేవో నాకిస్తే మంచిగా దాత కదా. చాలే, పుట్టినరోజు నాడు కూడా కొత్త బట్టలు కొనకపోతే చూసిన వాళ్ళు నన్ను తిట్టుకుంటారు. నోరు మూసుకొని పదా. పబ్లిక్ ఏముంది మామా, మనం నవ్వితే ఏడుతారు, ఏడితే నవ్వుతారు. నువ్వు బాగా ముదిరిపోయావే. బట్టలు వద్దు అంటే డబ్బులు ఇస్తారనుకుంటున్నావా? పైసా ఇవ్వను. నీ ముఖానికి ఆ పాత బట్టలే గతి. అంటే నాకు కొత్త బట్టలే కొనవా? ఇప్పుడేగా వద్దన్నావు. పైసలు ఇస్తామేమోనని వద్దన్నానులే. చిరంత కాస్ట్లీ కొనమావా. కాస్ట్లీనా? ఎంతలు కొనాలి తల్లి? 5. 5,000?
5,000 పెట్టనీకి మన కాలనీలో పోరగాళ్ళకి పోర్లందరికి కొంటున్నావా? అందరికి నేనెందుకు కొంటానే? మరి నా ఒక్కదానికి కొన్నీకి 500 మస్తు. 5,000 ఎందుకు మావా? 500? 500కి ఏమొస్తాయే? నువ్వు ఫీల్ అవుతావని 500 అన్నా. లేకుంటే 5 పైసలు కూడా లేకుండా బట్టలు కొనుక్కొస్తా. పైసలు లేకుండా బట్టలు ఎలా తెస్తావే? దొంగతనం చేస్తావా? లేలే, తెలివితోనే తెస్తావా? ఏడ్చావు. పిచ్చి పనులు చేస్తే పిచ్చి కొట్టుడు కొడతారు. దొంగతనం చేయకుండా, బిచ్చం ఎత్తకుండా, పైసా ఖర్చు పెట్టకుండా, నీకు చెడ్డ పేరు లేకుండా కొత్త బట్టలు కొనుక్కొత్తా. ఏడ్చావు. ఇంత వయసు వచ్చినా నేనే డబ్బులు లేకుండా తేలేను. నువ్వెలా తెస్తావే? వయసుదేముంది మామ, కరెంటు స్తంభం మీద కాకు కూడా వస్తుంది. కావాల్సింది తెలివి. సరే, నేను ఇంటికి వెళ్తున్నా. పైసా ఖర్చు పెట్టకుండా కొత్త బట్టలు ఎలా తెస్తావా తేవే? ఏంది మళ్ళీ సాలెంజా? అది నాతో. చివరికి నీతో ఛాలెంజ్ చేయాల్సి వస్తుందన్నమాట. సర్లే, ఏం చేస్తాం? గ్రాచారం గొడవ చేస్తే ఆచారం పోచారం వెళ్ళిందంట. అంటే నాకు తెలియదులే. నేను వెళ్తున్నా. ఛాలెంజ్లో గెలిస్తే బట్టలతో రా, లేదంటే ఫోన్ చెయ్యి. వస్తా. అట్లనే మామ నువ్వు. ఏం రా సతీ, ఏం చేద్దామంటావు? ఏమో అక్క, నువ్వే చెప్పే. సతీ వాళ్ళే దొరికిందిరా ఛాలెంజ్లో గెలవనీకి. అవునక్క. సూర్యదవా సతీ? షురు. నీకు మంచి లేటెస్ట్ డిజైన్ లో కొంటాను. అలాగే నాన్నమ్మగారండి. హాయ్ గీత. హాయ్ శ్వేత. ఏందందరూ కట్టగట్టుకొచ్చిండ్రు? బట్టలు కొన్నాక వెళ్తున్నాము. మరి నువ్వు? షాపింగ్ వచ్చినా. ఏంటే, నువ్వు బట్టలు కొనడానికి వచ్చావా? లే, మీరు కొంటే కొట్టుకు పోనీకి వచ్చినా. మరి లేకుంటే ముస్లిం షాపింగ్ ఎందుకు అతరే? మా గీత కంటే రేపు పుట్టినరోజుంది కాబట్టి బట్టలు కొంటున్నావు. మరి నువ్వెందుకు వస్తున్నావే? నా పుట్టినరోజు కూడా రేపే. ఇద్దరు పుట్టినరోజులు ఒకటే రోజు. నేను పుట్టినరోజునే. నువ్వెందుకు పుట్టినావు? లేదు, నేను పుట్టినరోజునే నువ్వు పుట్టావు. ఏ ఊర్లో పుట్టావు తల్లి? ఖర్చు అవుతుంది. అంత దురద లేదులే నాకు. వెళ్దాం పదండి. ఆవు ముస్లి, ఏ షాప్కి పోతుండ్రు? ఖర్చు అయ్యిద్ది. ఎంత? 100. సరే చెప్పు. గాయత్రి సిల్క్ సెంటర్. తీవే 1 తీవే. ఏం తీసేది? నువ్వేమన్నావు? 100 ఖర్చు అయ్యిద్ది అన్నాను. అన్నావు కదా. అన్నాను. ఖర్చు పెట్టుకో. నన్నెందుకు అడుగుతావు? ఏంటే కామెడీలు చేస్తున్నావా? ఫ్రీగా కూరలే అయ్యా, కామెడీలు ఎట్లా చేస్తా? వెళ్దా నడువుండ్రి. గీత పదండి వెళ్దాం. నాన్నమ్మ, ఏంటే? నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి. ఆటో ఎక్కుదాం. కాళ్ళకేమైనా చేతులున్నా ఎలాగ నీకి? 4 అడుగులు ఎత్తే సాగుతుంది. నడు. దాని కాళ్ళు నొప్పులంటే మధ్యలో నీ పెత్తనమేంటే? మేము ఆటోలో వెళ్తాం, అవసరమైతే టాక్సీలో వెళ్తాం. అడగడానికి నువ్వెవరు? చిన్న పిల్లైనా ఎంత చక్కగా చెప్పింది. ఊరికే ఖర్చు పెట్టడం కాదే, కాస్త పొదుపు చేయడం కూడా తెలియాలి. దాన్ని చూసి నేర్చుకోండి. నానమ్మ గారండి, నాకు కూడా కాళ్ళ నొప్పులు పుడుతున్నాయండి. ఆటో ఎక్కుదామండి. అలాగే తల్లి. శ్వేత,
మేము ఆటోలో వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావా? అంటే నన్ను కూడా ఛార్జ్ లేకుండా తీసుకుపోతారా? పుష్కరాలకి ఆర్టీసీ వాళ్ళు ఫ్రీ బస్సులు నడిపినట్టు నేనేమన్నా ఆటోల్ని ఫ్రీగా నడుపుతున్నాను అనుకుంటున్నావా? ఛార్జ్ లేకుండా ఫ్రీగా తీసుకెళ్ళడానికి. పైసలకైతే రానీకి నువ్వేమైనా యాంకర్ అనసూయవా? ముసలి అనసూయవి నువ్వా? అంటే ఫ్రీగా అయితే వస్తావా? నేను ఇంతవరకు పైసలు ఇచ్చి ప్రయాణం చేసింది లేదు. ఎప్పుడువో ఏడికో ఫ్రీ 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 జర్నీ. ఏయ్ చాలే, చెవులో పూలు ఏమైనా కనపడుతున్నాయా? గిట్ల రాబెద్ది ఏంటి? చెవులోంచి తల్లో పోయినట్టు ఏబూ కనిపించట్లే. అయినా పెద్ది చెవులో పుండుంటే దూది పెట్టుకోలే గాని పువ్వు ఎట్లా పెట్టుకుంటారే పాగలదానా? వేరేటత్తి లేవు, నన్ను పట్టుకుని పాగలదానా అంటావి? మరి దీన్ని పట్టుకుని పాగలదానా నల్లా? మీరు కాస్త మూస్తారా? నువ్వు బిట్రావే. అసలు చేతిలో డబ్బులు లేకుండా ఆటో ఎలా ఎక్కుతావే? చాలా సింపుల్. ఎలా? పర్సులో పెట్టుకొని పోతా. ఇలా సొల్లు కబుర్లు చెప్పడం తప్పితే ఫ్రీగా ఎలా ఎక్కుతావులే? ఏందే ముసలి ఎగతాళి వస్తున్నావులే. సరే, నాతో పందెం గట్టి గెలిస్తే నాతో పాటు మీ అందరినీ ఫ్రీగా షాపుకి తీసుకుపోతా. ఓడిపోయిననుకో మీరు నన్ను తీసుకుపోవాలి. ఏంటేంటేంటేంటి? పందెంలో గెలిస్తే మా అందరినీ ఫ్రీగా నువ్వు తీసుకెళ్తావా? సరేలే, నీ పందానికి నేను రెడీ. నానమ్మ గారండి, ఆటో వస్తుందండి. అలాగే. ఆటో ఆటో ఆగు, ఆటో ఆగు. ఆటో నాగమంటే నువ్వెందుకు ఆగావు? మాకు ఆటో చాలు, నువ్వు వెళ్ళిపో. నేను లేకుండా ఆటో ఎలా అవుతుందమ్మా? అయ్యో, నీ చిన్నప్పుడు నిన్నెవరు నడిపించారు? మా నాన్న. ఇప్పుడు ఆయన లేకుండా నువ్వు నడవట్లే. అలాగే ఆటో కూడా దానంతట అదే నడుస్తుందిలే, నువ్వు వెళ్ళిపో. అదో దేడిది మాకు బ్యాచ్ గాని. ముస్లి, నా పందెం ఏందంటే గా ఆటోని నేను మోత్తా. ఏంటేంటేంటేంటేంటి? ఈ ఆటోని నువ్వు మోస్తావా? చాలే, ఆటో టైర్ అంత లేవు, ఆటోని మోస్తావా? ఆటో టైర్ కూడా కిందనే ఉంటది. నిన్ను నన్ను ముసల్దాన్ని ఆ తింగర్ దాన్ని మోయట్లే, అట్లనే నేను ఆటోని మోత్తా. మొయ్యలేవే. మోయలేకుంటే మీ అందరి సాజి నాది. మోసిందే అనుకో నాది సత్తిగడ్ సాజి మీరు పెట్టుకోవాలి. ఓకేవే, నేను రెడీ. మొయ్యవే, మొయ్ మొయ్. ఆటో ఎత్తి నా భుజాన పెట్టండి మోత్తా. ఏంటేంటేంటేంటి? ఆటో ఎత్తి నా భుజాన పెట్టుండ్రి మోత్తా అంటున్నా. చాలే, మేమెత్తడం ఏంటే? అయితే మీరు ఓడిపోయినరు. పదండి, నన్ను షాప్ కి తీసుకోవండి. మేం కాదే ఓడిపోయింది, ఆటో మోయలేదు కాబట్టి నువ్వే ఓడిపోయావు, మమ్మల్ని తీసుకుని వెళ్ళు. నేను మోస్తా అన్నా గాని ఎత్తుతా అన్నానా? మీరు పెట్టుండ్రి, మోయకుంటే అడుగుండ్రి. ఇది అన్యాయమే. పాప చెప్పింది కరెక్టే కదమ్మా. యాదవ జన్మ.
ఏయ్ అసలు దీని సంగతి తెలిసి కూడా పందెం గాయటం నాది బుద్ధి తక్కువ. చే పదండి ఆట ఎక్కడ మాస్తుందంట మాస్తుంది. రైట్ రైట్ పోనీ. చీ అనవసరంగా దీన్ని కెలికాను. దీనికి ఆ బండోడికి 20 రూపాయల ఛార్జ్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఛార్జింగ్ పెట్టుకోనికి నువ్వేమైనా సెల్ ఫోన్ వా? అయ్యో ఒసే 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 అది ఛార్జింగ్ కాదే, ఛార్జీ అంటే డబ్బులే. సర్లే గాని నా ఖర్చు పెట్టిన ఛార్జీకి డబ్బులు వచ్చే ప్లాన్ చెప్తా. వద్దులే తల్లి, ఇందులో ఏం ఫిట్టింగ్ పెడతావో ఏంటో. ఏ ముస్లి ఏం లేదు, నన్ను నమ్ము. నువ్వు షాక్ అయ్యే లాభం తెస్తా. అలాగా, సరే చెప్పు. పుట్టినరోజుకి నాకు బట్టలు లేవు, నీకు బట్టలు లేవు. నాకు బట్టలు లేకపోవడం ఏంటే? అయ్యో ముసలి, అంటే నా ఉద్దేశం మనిద్దరికి బట్టలు కావాలి అని. అవువా కాదా? అవును కావాలి. మనిద్దరం అలాగలగుంటే ఇద్దరికి బిల్లు వస్తుంది. అలా కంపెనీ బాగోదు, వేరే ఏదైనా బ్రాండ్ కొందాం. పెద్దమ్మ గారు, అలగ్ అంటే బ్రాండ్ కాదు, వేరు వేరుగా అని. ఓహో, మనిషి పెరిగింది గాని బుర్ర పెరగలే. సర్లే ఇద్దరం బట్టలు కొందాం గాని బిల్లు మాత్రం ఒక్కరిగానే కడదాం. ఒక్క బిల్లే కడదావా? ఎలాగే? ఇంటికి ఫోన్ చెయ్యి, ఫోన్ లో చెప్తా. పైసలు మిగిలాలంటే నేను చెప్పించేయి, లేకుంటే నేను వస్తా. అలాగే వే. సరే చెప్పు, ఏం చెయ్యాలి? అయింది. సరే పద, మనం వెళదాం. పద. రండి మేడం, ఏం కావాలి? కూర మల్లె పూలు, 1 డజన్ అరటి పళ్ళు. పూలు పళ్ళ లేకుంటే బట్టల షాప్ కి బాబులు కొన్ని కొత్తారు. బట్టలు చూపి. ఎవరికి మేడం బట్టలు? మా ముస్లికి గౌన్లు చూపించు, నాకు చీర చూపించు, అగో మా పెద్దకి మిడ్డీలు చూపించు. ఇదెవరో రాక్షసులో ఉంది. నోరు తెరిచింది చాలు. నాకు దీనికి గౌన్లు చూపించు. అత్తయ్య గారు, మేం కూడా చీరలు కొనుక్కోమా? చూడండి, ఫ్రీగా చూడండి. వెళ్ళండి, మంచివి చూడండి. మేడం, ఈ పిల్ల మీకేమవుతుంది? నాకు మనవరాలైతుంది. ఆవిడ నీకు మనవరాలా? కామెడీ. ఇది నాకు మనవరాలు. నాకు ఇవి నచ్చలే, నేను పోతా. ఇలా రావే. అక్కడికి వెళితే మన ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది? ముస్లి, నీకు నచ్చనే నువ్వు తీసుకో, అవి నాకి నీ మ్యాజిక్ చేస్తాగా. ఇదిగో, నువ్వేం మ్యాజిక్ చేయొద్దు గాని ఇదిగో, ఈ 2 నాకు నచ్చాయి. నువ్వేం చేస్తావో చెయ్యి, నీకు డబ్బులు ఇచ్చేస్తాను. ఇదిగో అమ్మాయి, ప్యాక్ చేయి. ఇదిగో డబ్బులు. నేనేమో నీ పేరు మీద బయట పడదామని చూస్తే నన్నే ఇరికించావు కదే ముస్లి. చెప్తానే పని. ఇవ్వు. సరే,
ఇదిగో నేను చూసుకుంటాలే. నువ్వు బట్టలు చూడు. ఏం చేస్తున్నావే? అంకుల్ ఏంటమ్మా? మా అమ్మ కార్లో ఉంది, ఆమెకు చూపించి తీసుకొస్తాను. బయటికి తీసుకెళ్ళడం కుదరదమ్మా. అయ్యో అంకుల్, మా నానమ్మ లోపలే ఉంది. నానమ్మ? నానమ్మ నువ్వు నా బిల్లు కడతావుగా? మీ బిల్లు కూడా నేనే కడతానంటుంది నాన్నమ్మ గారండి. అలాగా? కట్టు కట్టు కట్టు. అగ విన్నారుగా, కడతా అంటుంది. సరే వెళ్ళమ్మా. ఇవేంటి? ఈ బట్టలేంటమ్మా? ఈ మా నాన్నమ్మ సెలెక్ట్ చేసినాయి, బిల్లు మా నాన్నమ్మ కడతది. సరేనమ్మా వెళ్ళు.